నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, కుంభరాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మరి వీరికి వచ్చే శుభ అశుభ ఫలితాల గురించి అయితే ఒకసారి మాకు తెలియచేయండి అమ్మ. తప్పకుండా నాన్న. కుంభరాశి వాళ్ళకి ఈ మాసం కాస్తంత అనుకూలంగానే కనిపిస్తుంది, కానీ ప్రతికూలంగా ఎక్కువగా ఉంది. అంటే ఏంటి అంటే రాశి వాళ్ళకి బాగుంది, కాకపోతే రాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కాస్త సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సింది కదా. సో ఎప్పుడైతే మనం ఎంత బాగున్నాం అనుకున్నప్పటికీ మన చుట్టూ ఉండే వాతావరణం, మనతో ఉన్నవాళ్ళు, మనతో స్నేహం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చాను అది మనకునే కష్టం అనిపిస్తుంది కదా. ఆ విధంగా కుంభరాశి వాళ్ళకి చుట్టూ సమస్యలు కాస్త కనిపిస్తూ ఉన్నాయి. సో రాశి వాళ్ళకి చక్కగా అన్ని అనుకూలంగా, వ్యాపారంలో, ఆర్థిక పరంగా అన్ని సామాన్య ఫలితాలు ఉన్నాయి. మరి బ్రహ్మాండంగా లేవు. ఎందుకంటే కుంభరాశిలోనే శని భగవానుడు ఒకరితో ఉన్నాడు, తర్వాత రాశాధిపతి అక్కడే ఉన్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు గోచారంలో. సో ఇది కుంభరాశికి ద్వితీయంలో రాహు ఉండడం వల్ల, తర్వాత గురువు ఒకరితో వృషభ రాశిలో ఉండడం, కుజుడు కర్కాటక రాశిలో, తర్వాత తులారాశిలో రవి, వృశ్చిక రాశిలో శుక్రబుధులు ఇలా కలిసి ఉండడం వల్ల కాస్తంత అనుకూలంగా కనిపించినప్పటికీ కాస్తంత ప్రతికూలంగా ఉంది. ఎవరితో ఎక్కువగా ఉండదు ఎందుకంటే సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు, మొదటి సంతానంతో కాస్తంత ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం, సంతానం వాళ్ళకి ఏదైనా వస్తువులు కావాలి, కార్లు కావాలి, బైకులు కావాలని అడిగితే కాస్త వాయిదా వేయడం. వచ్చే నెలలో ఇస్తాం, ఆ తర్వాత ఇస్తాం, కొనిస్తాం, ఖచ్చితంగా ఇస్తాం, మాట దాటేయకుండా వాళ్ళని చక్కగా చేస్తాము, ఇస్తాము అంటూ నెమ్మదిగా వాయిదా వేయడం. వినకపోతే ఒక బాధ, వింటే ఇంకొక బాధ అన్నట్టు ఉంటుంది వీళ్ళకి. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. తర్వాత ఉద్యోగస్తులు, ఉద్యోగాలు చేసే వాళ్ళు పక్క వీళ్ళతో సహా ఉద్యోగులతో కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళతో కాస్తంత షూటీలు పెడతారా, ఇవి పెడతారా అని హెల్ప్ అడగడం, చేయము అని చెప్తే వాళ్ళు వీళ్ళతో రిలేషన్స్ కట్ చేసుకోవాలని జరుగుతూ ఉంటుంది కనుక, చేస్తే వీళ్ళకి నష్టం కనుక దానికన్నా కాస్త వాయిదా వేయడము, ఏదో వ్రతంలో ఉన్నాను, నోములో ఉన్నాను చెప్పడము, ఈ విధంగా వాయిదాలు వేసుకుంటూ వెళితే కుంభరాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. లేదు అని కొంచెం దూకుడు స్వభావంతో వెళ్ళి చేశారంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలం అనేది, ప్రతికూలం అనేది కనిపిస్తున్నాయి నాన్న. తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వాళ్ళు. ఆరోగ్యం సమస్యలు అనేది కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బలహీనపడిన కుజుడు 6వ స్థానంలో కుజుడు, తర్వాత రవి తులారాశిలో 9వ స్థానం నుంచి 10వ స్థానంలో వృశ్చిక రాశిలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కాస్తంత ఇబ్బంది అనేది, అనారోగ్య సమస్యలు అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండడం అంటే ఏంటి, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించకుండా కాస్త కూల్గా ఉండడము, కాస్త ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ ఉండడము, ఆ విషయాన్ని అక్కడి నుంచి దాటేయడము, తర్వాత మాట్లాడతామని చెప్పడము, ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళుతూ ఉంటే కుంభరాశి వాళ్ళకి ఈ మాసం నెమ్మదిగా అలా వెళ్ళిపోతుంది. చక్కగా మంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ. ద్వితీయంలో రాహు ఎప్పుడు కూడా ఏంటంటే కాస్త మాయ చేసే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరెవరు చేస్తారంటే కుటుంబంలోనే కుటుంబ వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంది. వాళ్ళు మంచి వాళ్ళే, కానీ వీళ్ళు ఆ టైంకి చేయలేదందుకు వాళ్ళు వీళ్ళ శత్రుత్వం పెంచుకోవడం, వీళ్ళ మీద టైం వచ్చినప్పుడు వీళ్ళు సాధిద్దాం అని అనుకోవడము, ఇలాగ శత్రువులుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి. ఎందుకు అంటే రాహు ద్వితీయంలో ఉన్నాడు, దానితో కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు, రవి 9వ స్థానం 10వ స్థానంలో, ఇలా ప్రతిదీ అంటే కెరీర్ సంబంధించిన విషయాల్లోనే శత్రువులుగా మారుతున్నారు. ఈ కుటుంబ విషయంలోనే శత్రువులుగా మారే అవకాశం ఉంది. సంతానం వల్ల శత్రువులుగా మారుతారు. అందుకే ఏంటంటే అంత దగ్గర ఏంటంటే ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఏమీ అనకుండా, సరే మళ్ళీ చేస్తాం, తప్పకుండా చేస్తాం, ఇంకోసారి చేస్తాం అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చేస్తుంటే పనులు అయిపోతాయి. లేకపోతే కాస్త ఇబ్బంది పడతారు. ఇంకెవరికి బాగుంది బ్రహ్మాండంగా అంటే వివాహం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎప్పుడు నవంబర్ 16 నుంచి శని భగవాన్ వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వచ్చినప్పుడు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు మంచి వివాహ సంబంధాలు, మంచి సంబంధం రావడం, వివాహం అవడం, సంతాన భాగ్యం, సంతాన యోగం, ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో ఉంది. గత మాసంలో సంతాన యోగం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ మాసంలో యోగం బాగుంది, చక్కగా సంతాన యోగం బాగుంది, సంతానం ఒక అభివృద్ధి కూడా బాగుంటుంది. విదేశాల్లో ఉండేవాళ్ళు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళు చక్కగా అనుకూలంగా ఉంది, చక్కగా వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. ఇంకెవరికి బాగాలేదు అని అనుకుంటే అందరికీ ఆల్మోస్ట్ చక్కగా బాగుంది. బాగాలేదు అనుకుంటే ఇంట్లో ఉండే స్త్రీలు, గృహిణులు, వాళ్ళకి కాస్తంత శ్రమ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ గుర్తింపు తక్కువగా ఉంటుంది. సో వాళ్ళు కాస్త సహనం ఓర్పుతో కాస్త ఈ మాసం కన్నా కాస్త చేసుకుంటూ వెళ్తూ ఉంటే
వాళ్ళకి అనుకునే శ్రమ ఖర్చు తగ్గుతుంది. సో వాళ్ళకి శ్రమతో పాటు ఈ మాసంలో ఏంటి కార్తీక మాసం ఒకటి వస్తుంది. చక్కగా కార్తీక స్నానం చేసి దీపారాధన చేసుకుని గుళ్ళో వెళ్ళడం, కాస్త కాలక్షేపం చేయడం, గుళ్ళో కాస్త మంచిగా లలిత శాస్త్రం చదువుకోవడం, ఈ విధంగా చేసుకొస్తే ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్య సమస్యలు రాకుండా. ఎందుకంటే శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఆరోగ్యం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక రోగాలు అనేది ఇబ్బంది. అంటే ఏంటంటే ఏం ఉండదు, ఒక బాధ మనసులో ఉండి ఏ పని చేయబుద్ధి కాదు, ఎవరితోటి మాట్లాడబుద్ధి కావట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకో ఎవరితోటి ఉండాలనిపించట్లేదు, నేను ఒక్కదాన్ని ఏకాగ్రంగా ఉండాలనిపిస్తుంది, ఇలాంటి తత్వాలు కలుగుతాయి. సో ఇవన్నీ కలగకుండా ఉండాలంటే చక్కగా కాలక్షేపంగా దైవారాధన చేసుకుంటూ కాలక్షేపాని కోసమని దేవాలయానికి వెళ్ళడము, అక్కడ కూర్చొని లలిత శాస్త్రం పారాయణ చేసుకోవడము, విష్ణు సమ చేయడం, ఈ కాలక్షేపం అలా చేయాలి. అంతేగాని కాలక్షేపం కోసం ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ, వీడియోస్ చూడడం కానీ, బయట సినిమాలకు వెళ్ళడం కానీ ఈ కాలక్షేపంగా ఎలా చేద్దాం అనుకుంటే మాత్రం అది ఇబ్బంది తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకుంటే దీపారాధన పెట్టడం, దీపాలు వెలిగించడం వల్ల అనుకూలంగా ఉంది గృహిణులకి. చక్కగా కుంభరాశి వాళ్ళు ఈ మాసం అంతా ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామిని స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి. అమ్మ, సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మరి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు? స్థలం అనుకునే వాళ్ళు, ఇల్లు కొనాలనుకునే వాళ్ళు కాస్తంత ఈ మాసం వాయిదా వేయడం ఉత్తమమైన ఫలితం. ఒకవేళ కొనాలి అనుకుంటే, కంపల్సరీ కొనాలి అనుకుంటే నవంబర్ 16 తర్వాత రవి మారుతాడు, తులారాశిలోంచి వృశ్చిక రాశికి వస్తాడు. అలాగే శని భగవాన్ ఒకగత నుంచి నార్మల్ స్థితికి మారుతున్నారు. అప్పుడు వీళ్ళు ఏదైనా ల్యాండ్, ఇల్లు అలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తే మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముందు తీసుకుంటే మాత్రం ద్వితీయంలో ఉన్న రాహు అది మాయకి తీసుకెళ్తుంది. చెప్పే కదా శత్రువులే, మన ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారుతారని. సో ధనం పోవడం కానీ, ధన నష్టం కానీ, అండ్ ఏదైతే కుటుంబంతో సమస్యలు కానీ, కుటుంబం వాళ్ళ వల్లే శత్రుత్వం మారడం కానీ ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఏ విషయమైనా కొనాలి అనే విషయాలని కంపల్సరీ తీసుకోవడం అని నవంబర్ 16 వరకు వాయిదా వేసి ఆ తర్వాత చేసుకోవాలి, అప్పుడు అనుకూలంగా ఉంది. ప్రతి ఆదివారం సుబ్రహ్మణ్య స్వామి జంట నాగలు ఉన్న ప్లేస్ ఉండాలి. గుళ్ళో చక్కగా చెట్టు దగ్గర జంట నాగలు ఉంటాయి, రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ కలిసి ఉండే చెట్లు, దాని ప్రదక్షిణాలు చేయడము, జంట నాగలు పాలు పోయడం వల్ల వీళ్ళకి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా శత్రువులుగా మారకుండా వాళ్ళందరూ మిత్రులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేయడము. ఆదివారం పూట గోశాలకు వెళ్ళడము, గోశాలలో శుభ్రంగా గోవులకి స్నానం చేయించడం కానీ, గోవుకి ఏదైనా సేవ చేయడం కానీ, లేదా గోవుకి గ్రాసం వేయడం కానీ ఈ విధంగా చేయడము. గోశాలలో కూర్చొని జపం చేయడము, అంటే గోశాలలో కూర్చొని కాస్త ఏదైనా వచ్చిన స్తోత్ర పారాయణ, ఏది వస్తే సుబ్రహ్మణ్య అష్టకం వస్తే సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ అష్టకం వస్తే లక్ష్మీ అష్టకం కానీ, లేకపోతే హనుమాన్ చాలీసా కానీ, కార్తీక మాసంలో కనుక వచ్చేది. సో కార్తీక మాసంలో చక్కగా శివారాధన కానీ, ఓం శివాయ గురువే నమః అనుకోవడం కానీ, ఓం నమ శివాయ అనగానే కానీ, ఇలా ఏదో ఒక మంత్రాన్ని ఒక 10 నిమిషాలు గోశాలలో చేయాలి. వీళ్ళు గోశాలలో చేయడం వల్ల వీళ్ళకి గ్రహశాంతి జరుగుతుంది. సో చక్కగా చేసుకోవడం. సో గోవు దగ్గర కూర్చోవడం, అండ్ గోవు చక్కగా ఆహారం మంచిగా పెట్టడం, మంచిగా నానబెట్టిన గోధుమల్ని, నానబెట్టిన మినుముల్ని కానీ, నానబెట్టిన శనగల్ని కానీ తీసుకెళ్లి గోగు పెట్టి తినిపించడం, లేదా ఆకుకూరలు పెట్టడం, ఈ విధంగా ప్రతి ఆదివారం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ చేయడం చేసి ఈ మాసం అంతా వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. అది ఈ మాసంలో వీళ్ళు చేస్తున్న పరిహారం ఇది నాన్న. ఓకే అమ్మ, కుంభరాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి అనుకున్న పనులు సమయానికి అవుతాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.